ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెషర్స్గా ఐటీలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ చాలామందికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీలో ఎంటర్ అవ్వాలి అంటే 10th క్లాస్ సరిపోతుంది. సో అటువంటి కొన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట ఐటీలో. సో అటువంటి జాబ్స్ ఎంటర్ అవ్వడానికి 10th క్లాస్ సరిపోతుంది. సో మీ రిమైనింగ్ జాబ్స్ అంటే ఓకే, ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్ ఉంటాయి. కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th సరిపోతుంది. సో కాబట్టి మీరు ఇది ఆలోచించండి. అలాగే సో ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మీకు ముందుగా కొన్ని థింగ్స్ని మీరు వాటి గురించి తెలుసుకోవాలి. బ్రీఫ్ ఐడియాస్ అంటే ఫస్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మీకు అంటే నేను చెప్పేది బేసిక్ లెవెల్ ఆఫ్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏ డివైస్ని ఎలా వాడాలి, ఎక్కడ ఏ ప్రెస్ చేస్తే ఎక్కడ ఎటువంటి వాడితే సో మన కంప్యూటర్ ఎటువంటి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దాన్నే కంప్యూటర్ ఫౌండేషన్ అంటే బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ని ఆపరేషన్స్. లైక్ ఇప్పుడు మనకు కొత్తగా పోయినప్పుడు కీబోర్డ్ నొక్కితే ఏదైనా ప్రాబ్లం జరుగుతుందేమో, లేదంటే క్యాబిన్ లైక్ సిపిఈలో ఏ బటన్ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది తెలియకపోవచ్చు. సో అదంతా తెలుసుకోవాలంటే కంప్యూటర్ ఫౌండేషన్ అనేది తెలియాలన్నమాట. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గురించి మనకు ఐడియా రావాలి. సో అంటే దానికి ఎవరికి ఇది 10th క్లాస్ అంటే ఆ స్టాండర్డ్స్ లెవెల్లో మనకు తెలియదు. 10th క్లాస్ లెవెల్లో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ రాదు కాబట్టి సో మనం అటువంటి నాలెడ్జ్తోనే మనకి ఐటీ జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో అటువంటి 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐటీలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గురించి తెలుసుకోవాలి. సో నా సెకండ్ పాయింట్ ఏంటి అంటే డెవలప్ రిలవెంట్ ఐటీ స్కిల్స్. సో అంటే ఐటీ స్కిల్స్ ఎటువంటివి ఉంటాయంటే అంటే మీరు 10th క్లాస్ బేస్ చేసుకున్నటువంటి మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్కి వెళ్తున్నారంటే ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి స్కిల్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ అనలిస్ట్ అవ్వాలి అనుకోండి. సో సిస్టమ్ అనలిస్ట్ అంటే సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సో దానికి సంబంధించిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకుంటే సరిపోతుంది అనమాట. సో అటువంటి రెలవెంట్ అంటే మీరు ఏ డొమైన్ మీద వెళ్ళాలనుకుంటున్నారో ఐటీలోకి ఆ ఎంటర్ అయ్యే వే ఏదైతే ఉందో ఆ వేలో మీకు ఏ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ స్కిల్స్ కావాలో అటువంటి స్కిల్స్ మీరు స్పెసిఫిక్గా ట్రైన్ అవ్వాలన్నమాట. సో అలా తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే సో అంటే మనకు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తెలియాలి. ఆ తర్వాత ఏంటి మనకు ఫండమెంటల్స్ అంటే అందరికీ తెలియాల్సింది. ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలియాల్సింది. ఎందుకంటే ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని తెలియకుండా నువ్వు ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో తర్వాత మీరు వెళ్ళే సెక్టర్ ఏదైతే ఉందో లైక్ డొమైన్ ఆ డొమైన్ బేస్డ్ ఐటీ స్కిల్స్ అంటే రిక్వైర్మెంట్ స్కిల్స్ ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక రెజ్యూమ్ స్ట్రాంగ్ అంటే బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో అనమాట. ఒక స్ట్రాంగ్గా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోని మీరు క్రియేట్ చేయాలి. అంటే పక్కన వాళ్ళకంటే మీ యొక్క పోర్ట్ఫోలియో లైక్ రెజ్యూమ్ మీ యొక్క రెజ్యూమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా డిజైన్ చేయాలన్నమాట. సో దాన్నే పోర్ట్ఫోలియో అంటారు అనమాట. పోర్ట్ఫోలియో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు జాబ్ రావాలి. ఆ జాబ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే జాబ్ అది 10th క్లాస్ జాబ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక జాబ్కి 100 మంది వస్తున్నప్పుడు మీరు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. సో కాబట్టి మీ యొక్క పోర్ట్ఫోలియో కానీ రెజ్యూమ్ అనేది కానీ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత సో ఇంకా మీరు ఏం చేయాలి అంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు నెట్వర్క్ విత్ పీపుల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అంటే మీకు ఆల్రెడీ కొంతమంది పరిచయాలు ఉంటారు అన్నమాట. సో ఆ పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో మీ పరిచయాలు అనేటివి అలాగే ఒక సాఫ్ట్ సొల్యూషన్స్లా యూజ్ చేయండి. అంటే లైక్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనే విధంగా వాళ్ళతో లైక్ కమ్యూనికేషన్స్ కొనసాగిస్తాను. ఎందుకు అంటే కొన్ని కంపెనీస్లో జాబ్స్ ఎలా ఉంటాయి అంటే సో ఫస్ట్ రిక్వైర్మెంట్ కంటే కూడా ఫస్ట్ వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా రెఫరెన్స్ ద్వారా కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు. సో అప్పుడు డైరెక్ట్గా రిక్రూట్ ఇవ్వరు. ముందు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా రెఫరెన్స్ బేస్డ్ కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటారు. సో అటువంటప్పుడు ఈ నెట్వర్క్ అనేది మీకు ఉందంటే మీరు ఈజీగా మీకున్న క్వాలిఫికేషన్ తక్కువైనా కానీ మీరు ఈజీగా ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి అవుట్ సైడ్ లైక్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ కొలీగ్ లైక్
ఎవరైనా కానీ వాళ్ళతో మీ యొక్క రిలేషన్ అనేది కనెక్ట్గా ఉండండి. సో కనెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో రిలేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే తర్వాత ఇవన్నీ వరుసగా పాయింట్ టు పాయింట్ మీరు ప్రిపేర్ అవుతూ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్కి వెళ్ళాలనుకున్నారో ఆ టైప్ ఆఫ్ జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత అంటే మీకు ఇవన్నీ పాయింట్స్ వైజ్ వరుసగా 1 by 1 ఫాలో అవుతూ మనకు 5th పాయింట్ అనేది ఇంటర్వ్యూ బేస్ అనమాట. సో అంటే జాబ్కి తగ్గట్టుగా ఇంటర్వ్యూ అనేది మనము ప్రిపేర్ చేయాలి. సో లాస్ట్ టైం వచ్చేసి మనం ఒకవేళ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయినా కానీ కొంతమంది అసలు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు సంబంధించిన ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కొంతమందికి డైరెక్ట్గా తక్కువ శాలరీతో కంపెనీస్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ కొంతమందికి డైరెక్ట్గా ఇంటర్న్షిప్ అని చేస్తారు. ఎందుకంటే ఇంటర్న్షిప్ ఎందుకు ఇస్తారు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాసెస్ చదివి అనుకోండి, మీ దగ్గర స్కిల్స్ అంటే లర్నింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి కదా. సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఆ స్కిల్స్ తెలుసుకోవడానికి మీకు కొంతమందికి డైరెక్ట్గా ఇంటర్న్షిప్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో అటువంటివి ఏం ఆలోచించదు, తక్కువ శాలరీ అయినా ఇంటర్న్షిప్ అనేది పెద్దగా ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఐటీలో ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది అనమాట. విత్ ఇన్ దట్ 3-4 ఇయర్స్లో మీరు అబౌవ్ శాలరీస్లో పరంగా 80,000 50,000 సో బేస్డ్ ఆన్ జాబ్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఆ జాబ్ తగ్గట్టుగా శాలరీస్ అనేటివి భిన్న త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి అనమాట, హైక్స్ బాగుంటాయి అనమాట. సో తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు జాబ్ కొట్టిన తర్వాత అయినా అడాప్టబిలిటీ ఉండాలన్నమాట. ఐటీలో అడాప్టబిలిటీ అంటే ఐటీలో కొత్త లాంగ్వేజ్ వస్తుంటాయి, కొత్త ఇండస్ట్రీ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ వస్తూ ఉంటాయి, డొమైన్స్ వస్తూ ఉంటాయి. ఆ డొమైన్ తగ్గట్టుగా మనం ఏం చేయాలి అంటే లర్నింగ్ చేయాలన్నమాట. నువ్వు ఐటీలో జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా దాంట్లోనే కూర్చొని నేను అదే చేస్తాను అంటే అట్లా కాదు. ఐటీ జాబ్ కంపెనీస్ ఒప్పుకోవాలన్నమాట. ఏం చెప్తారంటే ఏదైనా కొత్తగా టెక్నాలజీ వచ్చిందనుకుంటే ఆ టెక్నాలజీలో ముందుగానే కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా వాళ్ళే ట్రైన్ చేస్తారు. సో అప్పుడు నువ్వు దాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు ఏం నేర్చుకోలేరంటే వాళ్ళు ఏం చేయలేరు, కొంచెం టైం ఇస్తారు. ఆ టైం తర్వాత ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఒక పీరియడ్ ఇస్తారు, 6 months 1 year. ఆ 1 yearలో మీరు నేర్చుకుంటాను అంటే ఓకే, లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు రిలీవ్ చేసేసుకుంటారు, వదిలేసుకుంటారు అనమాట. సో కాబట్టి దట్ ఈజ్ అడాప్టబిలిటీ. అంటే ఏ టెక్నాలజీ తగ్గట్టుగా మనం వస్తుందో ఆ టెక్నాలజీ తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట ఐటీ సెక్టర్లో ఉండాలంటే. సో కాబట్టి ఈ 6 points మీరు ఫాలో అవుతే ఐటీలో మీరు ఎంటర్ అవ్వడానికి ఈజీగా వేస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ టు ఎవరీవన్.